హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరే, వీడియోలో మీకు ఒక కార్ గాని ఉంటే ఆ కార్లోకి బెస్ట్ గ్యాడ్జెట్ ఇది. ఎవరైనా ఇది చూస్తుంటారో నాకైతే తెలీదు. వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యాడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కార్లో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారో, సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేదా ఏదైనా మీకు జనరల్గా కార్లోకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. టోటల్గా మీరు దీని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యాడ్జెట్. మీ కార్లోని మీకు కరెంటు వస్తువులను అయితే వాడుకోవచ్చు. సో లైక్ ల్యాప్టాప్స్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదా చిన్న మినీ టేబుల్ ఫ్యాన్స్ లాంటివి పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా కెటిల్స్ యూజ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ మీరు అయితే యూజ్ చేయొచ్చు ఈ గ్యాడ్జెట్ ఉంటే మీ కార్లో గాన. సో మంచి గ్యాడ్జెట్ ఇది. టోటల్గా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో దీన్ని కెపాసిటీ ఎంత, దీంట్లో ఎంత లోడ్ వరకు వేయచ్చు, టోటల్గా మనం అయితే ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకు టోటల్గా అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి గ్యాడ్జెట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో వీడియోస్ అనేవి చాలా బాగుంటాయి. మీరు నచ్చితే కంటెంట్ చూసి ఒకసారి అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతా ఉండండి. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా పెద్ద పెద్ద గ్యాడ్జెట్స్ కూడా మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే చూస్తారు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో బాక్స్ అయితే మీకు అయితే ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మీకు చెప్తా అన్బాక్సింగ్లో మీకు క్లియర్గా దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో బాక్స్ మీద అయితే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. సో స్మార్ట్ వోల్టేజ్ టెక్నాలజీ అని చెప్పి ఇక్కడైతే రాసి ఉంటారు. సో ఇది వచ్చి కంపెనీ నేమ్. మీకు ఇది పెద్ద కంపెనీ ఏం కాదు. సో మంచి గ్యాడ్జెట్ అనిపించింది, రివ్యూస్ బాగున్నాయని చెప్పి నేనైతే దీని అయితే తెప్పించడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి మీకు 1200 వాటేజ్తో వస్తుంది. సో 1200 వాట్ పవర్ కన్వర్టర్ ఇది. సో మీ కార్లో ఏదైతే యూజ్ చేస్తూ ఉంటారో, సో మీ ఫోన్స్ కానీ మొబైల్ చార్జర్స్ కానీ మీరు నార్మల్గా పెడతా ఉంటారు కదా జాక్స్, సిగరెట్ సాకెట్, ఆ సాకెట్ నుంచి మీకు ఏసీ అవుట్పుట్ అయితే ఇస్తుంది. 1200 వాటేజ్ దాకా మీరు అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు దీని నుంచి. లైక్ చిన్న చిన్న కెటిల్స్ కానీ, ఏదైనా హీటర్లు కానీ, వాటర్ హీట్ చేసుకోవడానికి, హాట్ వాటర్ తాగడానికి, మొబైల్ ఛార్జర్స్ అండ్ అలాగే ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకున్నా, మీరు రెగ్యులర్గా ఏదైనా బయట వెళ్ళినప్పుడు మనకు ల్యాప్టాప్కి ఏమైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఎక్కడ పాయింట్ అయితే దొరకదు. సో అదే మీ గ్యాడ్జెట్ మీ కార్లో ఇదిగానే ఉంటే మీరు ఖచ్చితంగా కార్లోనే మీకు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో టోటల్గా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో ఇక్కడ వచ్చేసి వాటేజ్ 1200 వాటేజ్తో వస్తుంది. సో ఇది మీకు పవర్ కన్వర్టర్ అయితే మీకైతే రాసుంటారు. సో 18 వాట్ పీటీ కార్ ఛార్జర్ ఇది. సో 18 వాట్ మీకు ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. ఇది అవుట్పుట్ వచ్చేసి 200 వాట్ పవర్ అవుట్పుట్ అయితే మీకైతే చూడడానికి అయితే ఉంటుంది. సో పైన వచ్చేసి ఇంకేం లేదు. సో కింద కూడా మీకు నేరోగా అయితే ఉంది. సో ఇటు సైడ్ చూసుకుంటే మీకు యూఎస్ఏ ఉంది, లోకల్ కస్టమర్ సపోర్ట్ అయితే మీకైతే ఇక్కడైతే రాస్తున్నారు. సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే టోటల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకైతే ఇక్కడైతే ఉన్నాయి. సో మీకు స్పెసిఫికేషన్ చూపిస్తుంది చూడండి. సో ఇది వచ్చేసి 200 వాటేజ్ వస్తుంది. డీజీ టోలో ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. సో ఏసీ 220 వాల్టేజ్ మీకు అవుట్పుట్ అయితే ఇస్తుంది, ప్లస్ ఆర్ మైనస్. సో 2 USB ఏ పోర్ట్లు ఉంటాయి, 3.1 యాంపియర్ సపోర్ట్ అయితే చేస్తాయి. అందులోకి 1 USB టైప్ సి పోర్ట్ ఉంటుంది. సో అది 18 వాట్ మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. సో టోటల్గా దీంట్లో పోర్ట్స్ ఏమి ఉన్నాయి కూడా మనం అయితే ఓపెన్ చేసి అయితే చెక్కింగ్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఓపెన్ చేద్దాం బాక్స్ అయితే. సో మీకు ఈ బాక్స్ అనేది ఇలా అయితే ఉంటుంది. సో ప్లెయిన్ బాక్సే. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఒక గ్యాడ్జెట్ అయితే ఉంది. సో గ్యాడ్జెట్ కేబుల్స్ ఇంకేం ఉండవు నాకు తెలిసి దీంట్లో. సో గ్యాడ్జెట్ పక్కన పెడితే సో కొన్ని యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి ఏందని చెప్పి ఇక్కడైతే మాన్యువల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వారంటీ కార్డ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. సో వారంటీ కస్టమర్ కార్డ్ అని చెప్పి ఈ కార్డ్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేసి బాక్స్లో ఎలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ప్రోడక్ట్ అయితే ఇలా అయితే ఉంటుంది. సో ప్రోడక్ట్ వచ్చేసి చాలా యూనిక్నెస్ అయితే ఉంది. టఫ్ అండ్ ప్లాస్టిక్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో ఇక్కడ 2 పోర్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇది యూనివర్సల్ పోర్ట్స్. మీరు యూఎస్బీ అడాప్టర్లైనా పెట్టుకోవచ్చు, మన ఇండియా అడాప్టర్లైనా మీరైతే ఇన్సెట్ అయితే తీసుకోవచ్చు. సో 2 USB అడాప్టర్లు మీకు చూడడానికి ఉంటుంది. ఇక్కడ డిజిటల్ LED డిస్ప్లే ఒకటి ఉంటుంది. సో దీన్ని ఆన్ చేసిన తర్వాత మీకు అయితే చూపిస్తా. సో నెక్స్ట్ పైన చూసుకుంటే ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ టాగిల్ స్విచ్ అయితే ఉంది. సో దీన్ని మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఏసీ సప్లై ఉంటుంది కాబట్టి పిల్లలు ఎవరైనా ఉంటే ఆఫ్ చేసుకోవడం బెటర్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీకు కొన్ని అవుట్పుట్ స్పెసిఫికేషన్స్ అయితే రాస్తున్నారు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, అదే ఇది. నెక్స్ట్ ఇక్కడ మీకు సైడ్ చూసుకుంటే ఇక్కడ మీకు ఆన్ ఆఫ్ స్విచ్ చెప్పా. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు టైప్ సి చెప్పాను కదా ఇంతకుముందు. సో ఇది 3.1 అవుట్పుట్తో వస్తున్నాయి. అండ్ అలాగే టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఇది 18 వాట్కి మీకు సపోర్ట్ అయితే టైప్ సి అయితే చేస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ మీకు అన్ని మీకు పోర్ట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇవి 2 AC పోర్ట్స్, ఈ 2 DC పోర్ట్స్. మీకు ఒకవేళ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇటు సైడ్ నుంచి మీరైతే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ల్యాప్టాప్ ఏసీ ఇన్పుట్ అయితే తీసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక ఫ్యాన్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. సో ఎప్పుడన్నా మనకి హీట్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచి మీకు ఎయిర్ అవుట్పుట్ అయితే
వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు ప్రోడక్ట్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది. సో దీని అయితే చెక్ చేద్దాం, చెక్ చేసి ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా ఉంది టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో టఫ్ అండ్ క్వాలిటీ, చాలా బిల్డ్ క్వాలిటీ మీకు బాగా అయితే ఉంది. ఒకసారి టెస్ట్ చేద్దాం, కార్లో ఇన్సైడ్ చేసి ఎలా ఉంది టోటల్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో లేట్ చేయకుండా కార్లోకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, కార్లోకి అయితే వచ్చాం. సో డివైస్ అయితే తీసుకొని జస్ట్ మీరు ప్లగ్ ఇన్ చేయాలంటే సిగరెట్ సాకెట్ ఉంది కదా, జస్ట్ దాన్ని ప్లగ్ ఇన్ చేసి సో ఉంటే చాలు. సో మీకు ప్లగ్ ఇన్ చేయడమే ఆన్ అయితే అయిపోతుంది డివైస్ అనేది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఆన్ అయితే అయింది. 10.57 అలా ఇన్పుట్ అయితే ఉంది. సో ఇప్పుడు 13.7 ఇన్పుట్ అయితే ఇది వస్తుంది. సో మీకు ఇన్పుట్ వచ్చేసి 13.7 అయితే ఉంది. ఆన్ చేసిన తర్వాత రెడ్ లైట్ వెలిగి తర్వాత గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది. సో 2 USB పోర్ట్స్ మీకు ఇటు సైడ్ ఉంటాయి, ఒక టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు టైప్ సి పోర్ట్తో మన ఫోన్ని ఛార్జింగ్ అయితే పెడదాం. సో ఇప్పుడు ఫోన్ అయితే నేను టైప్ సితో ఛార్జింగ్ అయితే పెడుతున్నా. ఇది చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. సో అంత ఎక్స్పెక్ట్ చేయలే నేను. సో మీకు పెట్టడమే మీకు ఛార్జింగ్ అవుతుంది, సర్రన్ ఛార్జింగ్ అయితే మీకైతే అవుతుంది. ఇది 18 వాట్ అవుట్పుట్తో వస్తుంది. సో టైప్ సి అనేది సో మా ఫాస్ట్ ఛార్జింగ్ అది 25 వాట్, 18 వాట్ పెడితే నార్మల్ ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీకు ల్యాప్టాప్ ఛార్జర్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నా. వచ్చేసి మీకు ఏసీ పోర్ట్, అది కరెంటు పోర్ట్. మీకు ఆ రెండు వచ్చేసి కరెంట్ వస్తాయి. మీకు పక్కన ఉండేటి వచ్చి మీకు యూఎస్బీ నుంచి 2 పోర్ట్లు వస్తాయి, టైప్స్ అయితే ఒకటైతే వస్తుంది. ఇప్పుడు మీకు ఇన్సర్ట్ చేస్తున్నాం కదా, సో సప్లై అయితే మీకు ఇన్సర్ట్ చేస్తున్నా. మీకు బ్యాటరీ అనేది దాంట్లో అయితే చూపిస్తూ ఉంటుంది. సో ల్యాప్టాప్ అనేది కూడా ఛార్జింగ్ మీకు బాగా అయితే అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ల్యాప్టాప్ సింబల్ అయితే మీకైతే కనిపిస్తూ ఉంది. సో ఛార్జింగ్ అవుతున్నట్టు ఇండికేషన్ కూడా మీకైతే వస్తుంది. సో అండ్ అలాగే ఇంకొక ఫోన్ కూడా మనం కనెక్ట్ చేద్దాం. ఓవరాల్గా ఇప్పుడు 1.3 amps మీకు డ్రా అయితే చేస్తున్నాయి ఫోను, ల్యాప్టాప్. సో డిజిటల్గా మీకు అన్నీ చూపిస్తూ ఉంటుంది, వోల్టేజ్ ఎంత డ్రాప్ చేస్తుంది, కరెంట్ ఎంత డ్రా చేస్తుంది అని చెప్పి మీకు క్లియర్గా అయితే ఇక్కడైతే ఉంటుంది. సో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఓవరాల్గా నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది ఫ్రెండ్స్, చెప్పాలంటే చాలా బాగుంది ప్రోడక్ట్ అనేది. సో ఎమర్జెన్సీ టైంలో మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. కార్లో ఉండడం ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలాంటి టైంలో ఈ డివైస్ అనేది మీకు చాలా వర్త్ అని చెప్పుకోవచ్చు. మనం కార్లో ఎక్కువ ట్రావెల్ చేసేటప్పుడు మీకు ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకున్నట్టే మీరు దాంట్లో అయితే పెట్టుకోవచ్చు. మీరు అలాగే ఫోన్ ఛార్జర్ తీసి కూడా పెట్టుకోవచ్చు. ఫోన్ ఛార్జర్ కూడా మీరు డైరెక్ట్గా ఇప్పుడు ల్యాప్టాప్కి ఎలా ఛార్జింగ్ పెట్టామో అలానే మీరైతే పెట్టుకోవచ్చు. ఈ ఫోన్ కూడా పెట్టాక 3 ఆంపియర్ కరెంట్ అయితే డ్రా చేస్తూ ఉంది. సో ఓవరాల్గా సో ఇది వచ్చేసి 3 ఆంపియర్ కరెంట్ అయితే ఇప్పుడైతే డ్రా చేస్తూ ఉంది. సో నా చేతిలో ఉండేది వచ్చి సామ్సంగ్ S20 FE ఫోను. ఒకవేళ దాని రివ్యూ కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ మీకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే రన్ అవుతూ ఉంది. సో నాయిస్ ఏం లేదు, సైలెంట్ ఉంది, చాలా సైలెంట్గా మీకైతే వర్క్ అవుతుంది. ఓవరాల్గా నాకు క్వాలిటీ పరంగా కానీ ఛార్జింగ్ స్పీడ్స్ పరంగా కానీ ఓవరాల్గా నాకు బెస్ట్ అనిపించింది ప్రోడక్ట్ అనేది. ఎవరైనా ఈ ప్రైస్లో కన్సిడర్ చేయాలంటే ఖచ్చితంగా తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి గ్యాడ్జెట్ రివ్యూస్ కావాలంటే మన ఛానల్లో చెక్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మిస్ చేసుకోకుండా ఉండాలంటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు ఛార్జింగ్ మనం ఈ ఒక్క రోజులోనే 1% అన్నిట్లో అయితే ఎక్కువ ఉంటుంది. సో నా దాంట్లో వచ్చి 91 అయితే ఉంది. సో 92, 91 అయితే ఉంది. సో అండ్ అలాగే ఈ OnePlusలో నిదానంగా పెట్టాం, దీంట్లో కూడా 1% ఎక్కింది ఛార్జింగ్. అన్నిట్లో మీకు బాగానే ఛార్జింగ్ అయితే అవుతున్నాయి, ఎటువంటి ఇష్యూ లేదు. మీరు డైరెక్ట్గా ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే ఆ ప్లగ్లో ఇన్సర్ట్ చేసి మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ గురించి అయితే. సో ల్యాప్టాప్ కూడా ఛార్జింగ్ అయితే అవుతూ ఉంది. సో ఏమి ఇబ్బంది లేకుండా మొత్తం మీకు నీట్గా అయితే వర్క్ అవుతూ ఉంది. ఎవరైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఎవరైనా ఇష్టమైతే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తూ ఉంటుంది.